ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ కల్వకుర్తి నియోజకవర్గంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణ కేంద్రంలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇటు కసిరెడ్డి నారాయణరెడ్డి దిష్టి బొమ్మను కాలబెట్టారు. సంకటోనిపల్లి, వెంకట్రావుపేట, గౌరిపల్లి, జంగారెడ్డిపల్లి, చంద్రధన గ్రామాలకు చెందిన రైతులకు నష్టం కలిగించేలా ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చిందని మండిపడ్డారు. పేదల భూములు లాక్కొని పెద్దల భూములు కాపాడేందుకు ఈ కుట్ర చేశారని నిప్పులు చెరిగారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్చిన అలైన్మెంట్ అమలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరించారు రైతులు. ఇక ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ కల్వకుర్తి నియోజకవర్గంలో రైతులు ఆందోళన కొనసాగుతున్నాయి. అయితే ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖరాచారి, వాట్స్ అప్డేట్స్? సంజన, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ ట్రిపుల్ ఆర్ కి సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్చారని చెప్పేసి కూడా రైతులు కొంతకాలంగా కూడా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు తాజాగా అలైన్మెంట్ మార్చారని చెప్పేసి రైతులు కల్వకుర్తి నియోజకవర్గం అమన్గల్ తర్వాత తలకొండపల్లికి సంబంధించినటువంటి కొంతమంది రైతులంతా కూడా అక్కడికి వచ్చేసి అమన్గల్ మండల కేంద్రంగా వాళ్ళు శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన ఆందోళనకు దిగడమే కాకుండా రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. రాస్తారోకోతో పాటు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దిష్టి బొమ్మ కూడా వాళ్ళు దగ్ధం చేసి ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల పేదవాళ్ల భూములు లాక్కోవడమే కాకుండా పెద్దవాళ్ళకి భూములు పెద్దవాళ్లకు మేలు చేసే విధంగా చేస్తున్నారని చెప్పేసి ఈ అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, గతంలో ఉన్న అలైన్మెంట్ అదే విధంగా ఉంటే మాకు నష్టం జరిగేది కాదు ఇప్పుడు చిన్న చిన్న రైతులమంతా కూడా చాలా భూములు కోల్పోతాం, దీనివల్ల మేము ఎట్లా బతకాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడు కొద్ది రోజుల నుంచి కూడా వాళ్ళు ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఈ అలైన్మెంట్ మార్పు ఏదైతే చేశారో ఆ మార్పును వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎంపీటీఓ కార్యాలయం ముందు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు ఆదివారం కావడంతో అక్కడ ఎవరికి లేకపోయేసరికి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా ఎంపీటీఓ ఆ కార్యాలయం కానీ లేదంటే సంబంధించిన అధికార కార్యాలయాల ముందర కూడా ముట్టడి చేస్తాం, వాటిని దిగ్బంధిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆగ్రహంతో వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి మాకు ఉన్నటువంటి భూములు చెప్పా పెట్టకుండా రాత్రి అలైన్మెంట్ మారిస్తే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మారిస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆమన్గల్లో ఈ నిరసన కార్యక్రమంతో పాటు ధర్నా రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున వాహనాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వాహనాలు ఆగిపోవడంతో అక్కడికి పోలీసులు చేరుకుని ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి రైతులను కూడా వాళ్ళను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే మా భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు. అయితే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా కొంతమందికి భూములు కాపాడడానికి మా భూములను లాక్కోవడానికి అలైన్మెంట్ మార్చిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సంజన. ఆల్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అయితే ట్రిపుల్ ఆర్ మార్కు ఫస్ట్ ఒకటి వేసిర్రు, తర్వాత బడబాబుల కొమ్ము కాస్తూ కసిరెడ్డి నారాయణ రెడ్డి అలైన్మెంట్ మార్చి ఊరు దగ్గరికి వెళ్ళి ఊరు కానుకుంటా తీసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు అయితే మేమందరం కలిసి రైతులమందరం కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే మాకు తెలియదు, నాకు తెలియకుండా రోడ్ వేసిర్రు, నాకు తెలియకుండానే ప్లానింగ్ చేసిర్రు అని అంటుర్రు. ఆయన కల్వకుర్తి ప్రతినిధిగా, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయనను శాసనసభలో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడాల్సిందిగా ఆయనకు బాధ్యత ఇచ్చిర్రు ఎవరు, కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ. కానీ ఆయన వేసేది ఏమిటి, ఆయనకు తెలియకుండానే పని జరుగుతుంది అని అంటే మరి ఆయన ఉండేం లాభం, రాజీనామా చేస్తే బాగుంటుంది. ఆయనకు తెలియకుండా పని చేస్తే సర్పంచ్ ఒక విలేజ్లో ఇందిరమ్మ ఇల్లు రాయాలంటే వార్డు మెంబర్ స్థాయి కాడికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర ఫిల్టర్ అవుతుంది.
ఈయనకు ఎమ్మెల్యేకి తెలియకుండా రోడ్డు వస్తుందా, రోడ్డు శాంక్షన్ అవుతుందా, అలాట్మెంట్ ఎట్లా జరుగుతుంది, దీన్ని అలాట్మెంట్ ఎట్లా మారుస్తారు? బడబాబుల కొమ్ము కాసుకుంటూ ఎమ్మెల్యే దొంగ వైఖరి మొత్తం ఎమ్మెల్యేనే చేస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్తాం మేము. ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, రోడ్ల మీద ఎక్కడ తిరగనీయకుండా అడ్డుకుంటాం. అప్పుడైతేనే తగిన బుద్ధి వస్తుంది ఆయనకు. ఎమ్మెల్యే వైఖరి మార్చుకునాలి. మా ప్రాంతవాసి, మా మండలవాసి మాకు న్యాయం చేస్తాడు అనుకున్నాం. ఆయన ఏదో ప్రజల బాగోగులు చేస్తాడని మేము అనుకున్నాం. కానీ ఆయన చేసేది ఏంటంటే భూమాఫియాకు తెరలేపిండి ఆయన ఇప్పుడు కొత్తగా. అంటే గతంలో ఉన్న వారు ఎవరు భూమాఫియాకు తెరలేపలేదు. కానీ ఈయన లేటెస్ట్ వర్షన్గా ఈయన వచ్చి భూమాఫియాకు తెరలేపుతున్నాడు. భూమాఫియాకు తెరలేపి రాజకీయ విచ్చున్నాం. అంటే ఇలా ఏ రకంగానైనా కానీ మనం బుల్డోజ్ చేసుకుంటూ పోతే రేపు పొద్దుగాల గతంలో 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాం, రేపు 2000 కాకపోతే 3000 ఇచ్చి ఓట్లు వేయించుకుంటానే ప్రయత్నంతో ఆయన ముందుకెళ్తున్నాడేమో. కానీ ఆయన ఆటలు ఇక సాగనీయం. ఖబర్దార్ రెడ్డి, భవిష్యత్ నీకు నీ రాజకీయ భవిష్యత్ ఫుల్ స్టాప్ అవుతుంది ఈ రోజు నుంచే నీకు. ఎందుకనంటే నువ్వు చేసేటివన్నీ శ్రీరంగ నీతులు, చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మర కుశలతో లేదు వ్యవహారమే నడుపుతున్నావు నువ్వు. నాకు ఒక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేకి తెలియదని అంటే ఎట్లా నమ్ముతాడు చెప్పు? సామాన్య మానవులు ఎవడని నమ్ముతాడా?